భారత చైతన్య యువజన పార్టీ ఒక సంవత్సరం పూర్తవబోతుంది కాబట్టి భారత చైతన్య యువజన పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నా పేరు అర్జున్ వాల్మీకి. నేను కర్నూలు జిల్లా నుంచి ఎంపీగా పోటీ చేయడం జరిగింది, బీసీవై పార్టీ నుంచి. నేను ఒక జూనియర్ అడ్వకేట్ని. నా రాజకీయ ప్రస్థానం 2009 నుంచి ప్రజారాజ్యం పార్టీ నుంచి 2014 నుంచి 2018 వరకు మన ఇలాంటి గ్రామ సర్పంచ్గా మన పొదిన గారికి, మా అన్నగారికి తోడుగా ఉన్నాము. అదేవిధంగా 2019 నుంచి 24 వరకు కొనసాగించినటువంటి రాక్షస పాలన జగన్ పార్టీకి మేము పూర్తి స్థాయిలో ఎదురొడ్డి నిలబడి ప్రతి సమస్య పైన పోరాటం చేసినటువంటి మేము మనకు ఒక నాయకుడు కావాలని ఒక ఉద్దేశం ఉన్నప్పటికీ మన రామచంద్ర యాదవ్ గారు మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో మనకు పరిచయం కావడం జరిగింది. ఆ రోజు పరిచయం అయినప్పటి నుంచి తోడుగా మన పాల రమేష్ అన్న గారు, రామచంద్ర యాదవ్ గారు ఉన్నప్పటికీ ఆ రోజు నుంచి మాకు కూడా బీసీ నాయకుడు, మంచి నాయకుడు దొరకడనే ఒక సంతోషంతో ముందుకెళ్ళాము. ఆ రోజు నుంచి అన్నని ఫాలో అవుతూనే ఉన్నాం. కానీ తెలంగాణలో మొట్టమొదటిసారిగా బీసీవై పార్టీ నుంచి పోటీ చేసినటువంటి మన నాయకులు అందరూ కూడా ఆ రోజు హైదరాబాద్లో కలిసినప్పటికీ అన్నగారికి కూడా అవకాశం అడిగాము. మన గ్రామానికి రావాలని ఒక విన్నపం కోరగానే అన్నగారు ఒకే మాటకి, ఇక్కడ నుంచి సుమారుగా మన ఊరు 500 కిలోమీటర్లు ఉంది, కానీ ఒకే మాట తప్పకుండా మన గ్రామానికి వచ్చేసి మాకు సహకరించినటువంటి అన్నగారు రామచంద్ర యాదవ్ గారు ఎంతో దృఢ సంకల్పంతో ఈరోజు పెట్టిన పార్టీ బీసీవై పార్టీ. బీసీవై పార్టీ ఇంకా బలంగా ఎదగడానికి మా వంతుగా కృషి చేస్తామని, రానున్న రోజుల్లో పార్టీ అధినేత, బీసీవై పార్టీ అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, ఏ సమస్య కూడా వచ్చినా కూడా పార్టీ అధినాయకునికి తెలియపరిచి ముందుకెళ్తామని, ఏ నిర్ణయాన్ని కూడా మనం ఒకటే తీసుకోకుండా అది పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకోకపోతామని చెప్పేసి మేమంతా కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా ఎన్నో రాజకీయ నాయకులు వాళ్ళ తాత ముత్తాత నుంచి పుట్టారు కాబట్టి మన పార్టీ బీసీవై పార్టీ మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక రైతు కుటుంబం నుంచి పుట్టింది కాబట్టి మన నాయకుడికి మేము కూడా తోడుంటామని మీ అందరి ముందుగా నేను ధైర్యంగా చెప్పుకుంటున్నాను. కాబట్టి రానున్న రోజుల్లో కూడా నేను అన్నగారికి ఏ సలహా ఇవ్వలేదు కాబట్టి ఎవరికి ఏం చేయాలని కూడా అన్నగారికి పూర్తి స్థాయిలో అవగాహన ఉంది కాబట్టి, అదేవిధంగా మన బీసీవై పార్టీకి ఒక ముఖ్యమైన సలహాదారుగా మీరు కూడా వెచ్చుకోవాలని చెప్పేసి మేము అందరూ కూడా పేరు పేరున కోరుకుంటున్నాం. అదేవిధంగా మీరు ఏం చేసినా కూడా రాష్ట్ర స్థాయిలో కాబట్టి కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు, గ్రామ స్థాయిలో కావచ్చు, మీరు తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పేసి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. జై బీసీవై, జై హారీస్వై. అదేవిధంగా మేము ఎల్లప్పుడూ టీడీపీ, వైసీపీ అనే కాకుండా గతం ముద్దు, భవిష్యత్తు ముద్దు అనే విధంగా బీసీవై పార్టీ తరఫున మేము నడుస్తామని, వాళ్ళందరికీ కూడా తోడు ఉంటామని చెప్పేసి నేను ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా పేరు నమస్కారం తెలుసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ అండి. 1 by 1 లైవ్ అండి.